గుడ్ మార్నింగ్, నమస్కారములు. ముఖ్యంగా తెలంగాణలో సిబిఐ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఎంట్రీ అయిపోయింది. ఇక్కడ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి సిబిఐకి అప్పగించినది. సిబిఐ జనరల్గా తెలంగాణ రాకూడదని గతంలో జీవోలు జారీ చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఆ జీవోలన్నీ రద్దు చేసి కొత్త జీవోలు జారీ చేశారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సిబిఐ రావచ్చు అని పెట్టారు. ఇక్కడ ఘోష్ గారి కమిషన్ మీద రకరకాలైనటువంటి వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. ఇక్కడ సిబిఐ దర్యాప్తు చేస్తూ వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ చేస్తారు. ఆల్రెడీ అక్కడ మనకు కాళేశ్వరంలో పోలీసు వాళ్ళు అక్కడ శబ్దమోచనంలో ఎఫ్ఐఆర్ చేశారు. దాన్ని కూడా బేస్ చేసుకుంటారు. వాళ్ళు ఈ గ్రౌండ్ నుంచి చేస్తారు వర్క్. సిబిఐ వాళ్ళు కింద టెండర్ల నుంచి డిపిఆర్లు, అదేవిధంగా దాన్ని ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఫైల్స్ ఉంటాయో అది చేస్తే, వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ప్రతి అంశాన్ని కూలంకషంగా పేపర్ చదవడమే కాదు, ప్రాక్టికల్ సైట్కి వెళ్ళి చూస్తారు. ఎందుకంటే మన పోలీసులకు అంత ఉండదు. మనకు పరిధి కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం సిట్ వేసినా ఏమేసినా ఈ కరెక్ట్ నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు తీసుకొని ఎవ్వరికి తెలియనటువంటి అంశాన్ని ఆయన లాస్ట్ మూమెంట్ వరకు సీక్రెట్గా ఉంచి సిబిఐకి అప్పచెప్పినారు. ఇది ఇప్పుడు మింగుడు పడని సమస్య బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఎంతోమంది మేధావులు, ఎక్స్పర్ట్లు, సమాజ సేవకులు, అదేవిధంగా ఇవన్నీ కూడా చట్ట ప్రకారము చేయమని చెప్పి గత ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. ఇష్టం వచ్చినటువంటి పరిస్థితుల్లో అప్పులు తెచ్చి ముఖ్యంగా ఈ యొక్క వ్యవస్థను, మొత్తం ఆర్థిక వ్యవస్థను దిగ్బంధంలోకి ఉంచినటువంటి అప్పటి ప్రభుత్వము, అప్పటి బాస్ ఫోన్ ట్యాపింగ్ చేయడము, అందరినీ గుప్పిట్లో పెట్టుకోవడము, ఒక బాస్ లాగా చేసినటువంటి వ్యక్తికి ఈరోజు ఈ యొక్క గతంలో మనం గమనించినాం. సమాజ సేవకుడు ఒక ఆయన కోర్టుకు రమ్మంటే కోర్టుకు రాకుండా స్టేలు తెచ్చుకోవడం, ఆయనను హియరింగ్ వచ్చే లోపలనే 2-3 రోజుల ముందు ఆయన మర్డర్ కావడం జరిగింది. అది కారణాలు అనేకం ఉండవచ్చు. వామన్ రావు కేసు, రకరకాల వ్యక్తులను, మనిషిని ఎప్పుడు కూడా భౌతిక దాడులు చేపించడం అనేది పొలిటికల్ పార్టీ లక్ష్యం కాదు. పొలిటికల్ పార్టీలు అనేది ప్రజా సేవ చేయడానికి వస్తాయి. కానీ గుండాయిజం, రౌడీజం, 10 మందిని వెంటేసుకొని చేసేటువంటిది పనులు కాదు. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ కంపెనీలను బెదిరించి ఈ యొక్క కార్పొరేట్ బాండ్లు తీసుకున్నటువంటి గత ప్రభుత్వాన్ని ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. కాళేశ్వరంలో స్టార్టింగ్ మొదలుకొని ఇప్పటి వరకు ఏం జరిగింది, ఎవరెవరు ఎంత లంచాలు తిన్నారు, ఇదంతా అనేది ఇప్పుడు మనం ఒక అంశాన్ని గమనిస్తే, అప్పటి సీఎంఓ ఆఫీస్లో స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ సబితా అగ్రవాల్ గారికి హెలికాప్టర్ ఇచ్చి ఈయన తరపున పోయి చెక్ చేసి వచ్చేది. ఇప్పుడు ఆవిడ ప్రభుత్వం ఆయన మీద ఎఫ్ఐఆర్ చేస్తుందా, ఆయన పేరు కూడా చెప్పడం వల్ల ఆయన ముందస్తు కోర్టుకు పోయింది. కోర్టులో ఏం జరుగుతుందో అంటే, ఇక్కడ సిబిఐ దర్యాప్తులో ఉన్నటువంటిది సేఫ్టీ డ్యామ్కు సంబంధించిన రిపోర్ట్ కానీ, లేదా వివిధ వ్యక్తులతోటి వాళ్ళు తెలిసినటువంటి విషయాలు కానీ అన్నీ కూడా కూలంకషంగా పిన్ టు పిన్ ఖచ్చితంగా దర్యాప్తు చేస్తారు. ఎక్కడి నుంచి మొదలు పెడతారంటే ఆ సైట్ నుంచి పెడతారు, అంటే రివర్స్లో చేస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఇది కూలేశ్వరము కూలిపోయింది అని
కాంగ్రెస్ వారు కానీ, సమాజంలో ఉండేవాళ్ళు కానీ, పౌరులు కానీ, సిటిజన్స్ కానీ, అదేవిధంగా రైతులు కానీ చెప్తుంటే మేము రైతులకు మేలు చేశాం అని చెప్పేటువంటి ప్రభుత్వం ఇప్పుడు మనకు చూస్తే అన్నీ కూడా బోగస్ అని తెలిసిపోయింది. వాళ్ళ యొక్క స్వార్థంతో వాళ్ళ కుటుంబము వాళ్ళు అన్నీ కూడా లక్షల వేల కోట్ల రూపాయలను వెనకేసుకొని ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపిస్తూ ప్రధానమంత్రి కావాలని కేసీఆర్ గారు, అదేవిధంగా ఈయన దయార్థ ఉదయం ఏంటంటే పంజాబ్కు సంబంధించినటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 1 ఇయర్ ఉద్యమం జరిగితే అందులో చనిపోయేలా కూడా దయార్థ ఉదయంతో ప్రేమతో ఆయన సొంత డబ్బులను అక్కడ ఫామ్ హౌస్లో పండించిన డబ్బులను కూడా ఆయన దారాదత్తం చేశాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే ట్రస్టీగా ఉండవలసినటువంటి సీఎం కేసీఆర్ గారు ఆయన ఇష్టం వచ్చినట్టు పేపర్లకు ఆయన ఇష్టం ఢిల్లీలో డబ్బులు పంచడం ఇవన్నీ మనం చూసాము. అడిగినాడు అడిగితే జైల్లో పంపించడం, ప్రశ్నిస్తే జైల్లోకి పంపించడం, ఇదంతా ప్రతిపక్షం లేకుండా చేయడం, ఆయన యొక్క మాటకు ఎదురు ఉండకూడదు అని అసెంబ్లీలో చేసిన ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పోటుగా చేసినటువంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే బాటలో కేసీఆర్కు బాటలో జగనన్న కూడా చేశాడు. అందుకే 11 సీట్లకు పరిమైన వీళ్ళ కొంత ప్రజా మద్దతు కొంత వచ్చింది. ఇంకా ఆయన ఒక తుగ్లక్ లాగా నాకు ప్రతిపక్ష హోదా ఉంటుంది, అసెంబ్లీకి పోతా. ఇది తలకాయ మీద మనిషి తలకాయ ఉంటే చట్టాలను చేయాలి, కోర్టులో పోకుండా మేము చెప్పిందే వేదం అని చెప్పుకుంటూ 10% ఈ అసెంబ్లీలో ఎగ్జాంపుల్ 100 సీట్లు ఉంటే 119 సీట్లు తెలంగాణలో ఉంటే ప్రతిపక్ష హోదా కాంగ్రెస్కి ఉండేది. అప్పుడు దాళ్ళలో వాళ్ళను గుంజేసి సిపిఐలను గుంజుకొని ప్రతిపక్ష హోదా లేకుండా అసెంబ్లీలో మాట్లాడకుండా మేము ఏది చెప్పినా వన్ సైడే చెప్తే వినాల్సిందే అనే కాడ చేసింది బీఆర్ఎస్. అదే పద్ధతిలో జగనన్న కూడా అదే పద్ధతిలో చేశాడు. ఈరోజు పరిస్థితులు ఏమున్నాయి? నాకు ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి పోతా అని కోర్టుకు వెళ్ళాడు. అదే కోర్టులు ఎన్నో చెప్తే నువ్వు ఎవరిని కూడా ప్రజల యొక్క హక్కులను కాపాడవలసినటువంటి ప్రభుత్వము బీద ప్రజలకు ఆ విధంగా చేయకుండా మేము చెప్తే అదే వేదం అని చెప్పి ఎన్నో చేశారు. ఈరోజు ఆ విధంగా కేసులు ఓడలు బండ్లైపోయినాయి. మీరు అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా చేశారు ప్రజలందరికీ తెలుసుకున్నారు. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది అనేది ఇద్దరు తెలంగాణ అండ్ తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ఏం జరిగింది అంటే ఒక నియంతల పాలన జరిగింది అనేది ప్రజలందరూ తీసుకొని ఆ విధంగా ఓట్లేయడంతో 2 రాష్ట్రాల్లో కూలిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు కూలేశ్వరం కానీ ఆయన చేసినటువంటి గంగవరం పోర్టు అమ్ముకోవడం కానీ ఇంకొకటి కానీ ఇసుక అమ్ముకోవడం కానీ ఇవన్నీ కూడా వెలికి తీస్తారు కంపల్సరిగా. సిబిఐ అంటే అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ ఖచ్చితంగా ఈ యొక్క అవినీతి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎమ్మెల్యేల కొనుగోలులో కాళేశ్వరం నుంచి ఏ విధంగా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినా మొత్తం అంతా బ్యాంకుల్లో కూడా ఎవరికెవరు ఏ విధంగా పోయినాయని కూడా తీస్తారు. కాబట్టి ప్రజల డబ్బులను కస్టోడియంగా ఉండవలసిన వాళ్ళు తమకు ఇష్టం వచ్చినటువంటి విచ్చలవిడిగా ఖర్చు పెట్టినటువంటి రాజకీయ నాయకులను, అదేవిధంగా ఈ యొక్క బ్యూరోక్రసీ అయినటువంటి ఇంజనీర్స్ కానీ అప్రూవ్డ్ చేసినటువంటి కానీ ఇంకా కాంట్రాక్టర్లు కానీ వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించే అవకాశం ఉంది. ఖచ్చితంగా శిక్షించాలని, అదేవిధంగా డబ్బులను రికవరీ చేయాలని. దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి. కరెంటు బిల్లులు పే చేయాలంటే కూడా డబ్బులు లేవు, ఇంకా పెన్షన్స్ ఇవ్వాలంటే డబ్బులు సరిగా లేవు, రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్లు ఇవన్నీ కూడా ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారు. 1 ఎకరాకు నీళ్ళు ఇయ్యనటువంటి అప్పటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినా పారదర్శకంగా పనిచేస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.